సాధారణంగా దీపావళి పండుగను ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్దూజ్ ఇలా 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగలో అత్యంత ముఖ్యమైనదే నరక చతుర్దశి. ఈ రోజున నరకాసురుడి సంహారం జరిగినందున చెడుపై మంచి విజయం సాధించిన కారణంగా పండుగ జరుపుకుంటారు. ఈ క్రమంలో నరక చతుర్దశి పండుగ విశిష్టత, పూజా విధానం తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగల్లో దీపావళి ఒకటి. చీకటిమయమైన జీవితంలో వెలుగులు నింపే పండుగ దీపావళి. అంటే మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగాలని దారి చూపే పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఇంటికి లక్ష్మీదేవిని, సానుకూల శక్తిని ఆహ్వానించడం కోసం పండుగ రోజు దీపాలు, పూలతో అలంకరిస్తారు. లక్ష్మీదేవిని, గణపతిని నియమనిష్టలతో ఆరాధిస్తారు. ఈ క్రమంలో దీపావళి పండుగకు ముందు రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. దీనినే చోటీ దీపావళి అని కూడా అంటారు. 2025 నరక చతుర్దశి తేదీ. దృక్పంచాంగం ప్రకారం ఈ నరక చతుర్దశి అనేది ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన మధ్యాహ్నం 1:51 నుండి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం 3:44 ఈ తిథి ముగుస్తుంది. కాబట్టి అక్టోబర్ 19వ తేదీ ఆదివారం రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. ఆ తర్వాత అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగ జరుపుకుంటారు. అందువల్ల ఈ సంవత్సరం అక్టోబర్ 19న ఆదివారం రోజున చోటీ దీపావళిని అంటే నరక చతుర్దశిని జరుపుకుంటాం. నరక చతుర్దశి కథ. మన పురాణ కథల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు అందరినీ తీవ్రంగా హింసించేవాడు. తన దురాగతాలతో స్వర్గంలోనూ భూమిపై పెను విధ్వంసం సృష్టించేవాడు. ఆ నరకాసురుడనే రాక్షసుడు దేవతలు, ప్రజలు, ఋషులను సైతం అవమానించడమే కాకుండా వారి శక్తులను కూడా దుర్వినియోగం చేసేవాడు. ప్రజలు అతని బాధల నుండి విముక్తి కోరుతారు. దీంతో ఒకరోజు దేవతల అధినేత అయిన ఇంద్రుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకాసురుడి దురాగతాలని మొరపెట్టుకుంటారు. అయితే ఆ నరకాసురుడి మరణం శ్రీ చేతిలోనే అనే శాపం గురించి శ్రీకృష్ణుడికి తెలుసు. కాబట్టి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధం చేయడానికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను రథసారథిగా చేసి సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరిస్తాడు. ఆ నరకాసురుడిని సంహరించిన రోజు ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష చతుర్దశి కాబట్టి ఈ తిథిని నరక చతుర్దశి అంటారు. ఈ విజయానికి ప్రతీకగా నరక చతుర్దశి జరుపుకుంటారు. అయితే ఈ నరక చతుర్దశి రోజు ఉదయాన్నే అభ్యంగ స్నానాన్ని అనగా శరీరానికి నూనె రాసుకొని స్నానం చేయడం ద్వారా కాయిక, మానసిక కల్మషాలను తొలగించుకోవచ్చని నమ్ముతారు. లక్ష్మీదేవి పూజా విధానం. ఈ నరక చతుర్దశి రోజు ఉదయాన్నే నిద్రలేచి నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేయాలి. ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాలను దీపాలు, మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించాలి. నూతన వస్త్రాలు ధరించాలి. ఈ నరక చతుర్దశి పర్వదినాన నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని, అలాగే లక్ష్మీదేవి గృహప్రవేశం చేస్తుందని విశ్వాసం. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించాలి. అంతేకాకుండా రోజులాగే ఇష్టదేవతల పూజ యథావిధిగా చేసుకోవాలి. మహాలక్ష్మి పూజ చేయటం వల్ల ధనం, సంపద, ఐశ్వర్యం, శాంతి, సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. అనంతరం నరకాసురుడి పీడ విరగడైనందుకు టపాసులు కాల్చుకోవడం, రకరకాల పిండి వంటలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి.